జనసేనాని చేసే ప్రతి పనికి ఓ లెక్కుంటుంది. అందుకే ఎన్నికలకు ముందు సీట్ల విషయంలో తగ్గారని కామెంట్స్ చేసినా పట్టించుకోలేదు. వ్యూహం తనకు వదిలేయండని ఆయన మాత్రమే చెప్పారు. ఇప్పుడు ఆ వ్యూహం ఏంటో చూపిస్తున్నారు. సీట్ల నుంచి ఓట్ల దాకా అస్సలు తగ్గేదేలే అని ఇప్పుడు నిరూపిస్తున్నారు. కూటమిలో అధిక ప్రాధాన్యం జనసేనకే దక్కుతోంది. పదవుల్లో ఫస్ట్ ప్రయారిటీ జనసేనానిదే అవుతోంది. దీంతో రాజకీయ విశ్లేషకులు సైతం నివ్వెరపోతున్నారు. సేనాని సత్తా ఏంటో తెలుసుకుని ఆశ్చర్యపోతున్నారు. ఇంతకీ కూటమిలో పవన్కు ఎందుకంత ప్రాధాన్యం దక్కుతోంది? దాని వెనక కథేంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. సలహాలు ఇవ్వడం మానేయండి, నన్ను నమ్మి నా వెనకుండి నడవండి, వ్యూహాలు నాకొదిలేయండి. ఇవి ఎన్నికల ప్రచారంలో జనసేనాని చెప్పిన మాటలు. వ్యూహం నాకు వదిలేయండి, జనసేన పార్టీ అధికారంలోకి తెచ్చే బాధ్యత మేము తీసుకుంటాం, వ్యూహం నాకు వదిలేసేయండి. వేల కోట్లు నిధులు లేకుండా కేవలం సైద్ధాంతిక బలంతో ఇన్ని సంవత్సరాల నుంచి నడుపుతా ఉన్నాం. ఇంతమంది పెద్దలు వచ్చారు. అధికారం రాని కుల సమూహాల నుంచి ఈ రోజు దాకా ఎవరు ఒక్కళ్ళు కూడా ముందుకు వెళ్ళలేకపోయారు. నేను దాదాపు దశాబ్దం నుంచి నడుపుతా ఉన్నాను. అందుకని ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు సంబంధించిన ఎన్నికల వ్యూహం నాకు వదిలేసేయండి. నేను జనసేనని ముందుండి అధికార దిశగా నడిపించే బాధ్యత నాకు వదిలేసేయండి, నన్ను నమ్మండి. ఎందుకంటే నాకు ఏ నాయకులు కూడా వేల కోట్లు వందల కోట్లు ఇచ్చిన వాళ్ళు ఎవరు లేరు. అందరూ చిన్నపిల్లలు, కొత్త వాళ్ళు, ఇంకా అధికారం చూడని వ్యక్తుల సమూహమే. అందుకని వ్యూహం సంగతి నాకు వదిలేసేయండి. అప్పుడు సేనాని మాటలు ఎవ్వరికీ అర్థం కాలేదు. తక్కువ సీట్లు ఎందుకు తీసుకున్నారని సొంత పార్టీలోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అంత తగ్గాల్సిన అవసరం ఏంటని సొంత సామాజిక వర్గం నుంచి విమర్శలు ఎదుర్కొన్నారు. ఇక ప్రత్యర్థి పార్టీ నుంచి అవహేళనకు కూడా గురయ్యారు. అయినా తన లెక్క తనకుంది. కూటమి అధికారంలోకొస్తే ఏం చెయ్యాలో క్లియర్ కట్ పిక్చర్ ఉంది. అందుకే ఎక్కడ బేసజాలకు పోకుండా తన పని తాను చేసుకుంటూ పోయారు. జన సైనికులను మోటివేట్ చేసుకుంటూ ముందుకు కదిలారు. దీంతో ఎన్నికల్లో కూటమి అఖండ మెజార్టీతో విజయం సాధించింది. జనసేన 100% స్ట్రైక్ రేట్తో పోటీ చేసిన ప్రతి సీటును గెలుచుకుంది. దేశ ఎన్నికల చరిత్రలోనే ఎవరికి సాధ్యం కాని రికార్డులు నెలకొల్పారు జనసేనాని. ఎన్నికల ఫలితాలు చూశాక టీడీపీ అధినేత చంద్రబాబుకు పవన్ పై ఉన్న గౌరవం రెట్టింపయ్యింది. ఈ స్థాయి విజయాన్ని ఆయన తన రాజకీయ జీవితంలోనే చూడలేదని స్టేట్మెంట్ ఇచ్చారు. అదే సమయంలో జనసేన విషయంలో కూడా చాలా బాధ్యతగా వ్యవహరిస్తున్నారు. ఆ పార్టీకి ప్రభుత్వంలో ప్రాధాన్యం ఇస్తున్నారు. ఒక్క క్యాబినెట్లోనే కాదు, భవిష్యత్తులో పదవుల పంపకాల్లో కూడా ప్రాధాన్యం ఇస్తానని చెబుతున్నారు. అందుకు తగ్గట్టుగా వ్యవహరిస్తున్నారు చంద్రబాబు. క్యాబినెట్లో 3 మంత్రి పదవులు కేటాయించారు. పవన్ కు డిప్యూటీ సీఎం హోదా కట్టబెడుతూ ఆయన కోరుకున్న కీలక 4 శాఖలని అప్పగించారు. సినిమాటోగ్రఫీ శాఖను ఆ పార్టీకి చెందిన కందుల దుర్గేష్ కు కేటాయించారు. పౌర సరఫరాల శాఖ మంత్రిగా నాదెండ్ల మనోహర్ కు బాధ్యతలు అప్పగించారు. డిప్యూటీ స్పీకర్తో పాటు అసెంబ్లీ విప్ పదవులను సైతం కేటాయించేందుకు చంద్రబాబు డిసైడ్ అయ్యారు. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. 2 ఎమ్మెల్సీ పదవుల్లో ఒకదానిని జనసేనకు కేటాయించారు. అసలు కూటమిలో జనసేనకు చంద్రబాబు ఎందుకు ఇంత ప్రాధాన్యం ఇస్తున్నారు? ఈ ప్రశ్నే ఇప్పుడు టీడీపీ నేతలతో పాటు రాజకీయ విశ్లేషకులను సైతం విస్మయపరుస్తోంది. 45 ఏళ్లుగా రాజకీయాల శ్వాసగా బతుకుతున్న చంద్రబాబు లాంటి వ్యక్తిని పవన్ ఎలా కన్విన్స్ చేస్తున్నారని ఆశ్చర్యపోతున్నారు. మరోవైపు ఎవరి మాట వినని చంద్రబాబు కూడా పవన్ మాట వినడం వెనక ఆయన నిజాయితీ, నిబద్ధతే కారణమనే టాక్ వినిపిస్తోంది. తమ పార్టీకి మరికొన్ని స్థానాల్లో పోటీ చేసే బలమున్న పవన్ తగ్గడం, బీజేపీని కూటమిలో తీసుకురావడం వెనక పవన్ పడిన శ్రమ, ఇవన్నీ చంద్రబాబు అర్థం చేసుకున్నారని, అందుకే ఆయన గౌరవం ఎక్కడా తగ్గకుండా చూసుకుంటున్నారని తెలుస్తోంది. భవిష్యత్తులోనూ నామినేటెడ్ పోస్టుల కేటాయింపులో జనసేనకు తగిన ప్రాధాన్యం ఉంటుందని సమాచారం. ఎన్నికలకు ముందు గౌరవప్రదమైన సీట్లని చెప్పి తక్కువ తీసుకున్నారని విమర్శించిన వాళ్ళందరూ కూడా ప్రస్తుతం ప్రభుత్వంలో జనసేనకు దక్కుతున్న ప్రాధాన్యం చూసి సైలెంట్ అయిపోతున్నారు. సేనాని ఏది ఊరికే చెప్పరు. ఆయన చెప్పారంటే దాని వెనుక ఖచ్చితంగా ఏదో ఒక రీజన్ ఉండే ఉంటుంది. ఇప్పుడు అవి ఒక్కొక్కటిగా బయటికొస్తున్నాయి. పవన్ వ్యూహమేంటో ఇప్పుడిప్పుడే జన సైనికులకు కూడా తెలిసొస్తోంది.
తగ్గారు అన్నారు కానీ అసలు ఆయన ఎక్కడా తగ్గలేదని తెలుసుకుంటున్నారు. అటు టీడీపీ నేతలకు కూడా పవన్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. డిప్యూటీ సీఎం హోదాకు తగ్గట్టుగా ఆయనకు మంత్రులు కూడా గౌరవం ఇస్తున్నారు. దీంతో పవన్ సామాన్యుడు కాదని రాజకీయాలను అవపోసన పట్టారనే అభిప్రాయం వ్యక్తమవుతున్నాయి. భవిష్యత్తులో పవన్ వేసే వ్యూహాలు ఇంకెలా ఉంటాయోనని ఇప్పుడే చర్చలు సైతం మొదలయ్యాయి. మరి సేనానీనా మజాకానా?